బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మెడ మీద చర్మం నల్లగా ఉంటుంది కొంతమందికి. పాపం ఎంత ట్రై చేసినా పోదండి. అది చాలా కనిపించేస్తూ ఉంటుంది. ఫేస్ అంతా తెల్లగా, ఫ్రంట్ అంతా మన ముందు మెడంతా తెల్లగా కనిపిస్తుందా, వెనకాల మాత్రం నల్లగా మచ్చలాగా ఉంటుంది. అలాంటి వారికి ఏమైనా చిట్కాలు ఉన్నాయండి? ముందు అసలు కారణం ఆలోచించుకోవాలి జయ. అవునవును. గొలుసులు, మెడలో వేసుకునేటువంటి వస్తువులు కొన్ని సూట్ అవుతాయి, కొన్ని సూట్ అవ్వవు. ఇప్పుడు మంగళసూత్రాలు లాంటివి కూడా మామూలు చిన్న గొలుసులు కూడా క్రమంగా అక్కడ చారబడ్డం వాళ్ళ తీరు, అంటే ఎక్కువగా రాపిడి ఉన్న చోట మరకబడటం చర్మపు తీరు అయి ఉండొచ్చు, అదొకటి కావచ్చు. తర్వాత ఏమో కొంచెం ఫ్యాట్ లావుగా ఉండటం, శుభ్రత కొంచెం తక్కువగా ఉండటం. అందరి విషయంలో ఇది చెప్పట్లేదు, కొంతమందికి. తర్వాత ఏమో ఆర్టిఫిషియల్ జ్యువెలరీలు వాడుకునే వాళ్ళు, చెమట పోసేవాళ్ళు, ఓకే ఓకే వీళ్ళు. తర్వాత ఏమో తలకి పెట్టుకునే హెయిర్ కలరు, హెన్నాలు, వాటి వల్ల కూడా నల్లబడుతుంది. తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా, ప్రెగ్నెన్సీలో మెడ నల్ల పెడుతుంది. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వీళ్ళకి, థైరాయిడ్ వాటిలలో కూడా కొంతమందికి నెక్ డార్క్గా అయిపోవడం కనపడుతూ ఉంటుంది. జనరల్గా అయితే మా చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ మెడ వెనకాల చర్మం నల్లబడిపోతుంటే నిమ్మకాయ పిండేశాక ఆ డిప్ప వెనక్కి తిప్పుతాం కదా, తిప్పేసి పిండేస్తాం, ఆ డిప్ప రుద్దమనేవాళ్ళు. అప్పుడు డ్రైగా అవుతుంది. కానీ డ్రైగా చేయటము ఎప్పుడు దీనికి పూర్తి రెమెడీగా భావించకూడదు. అదొక పద్ధతి, మనకు సెట్ అయితే అవ్వచ్చు, కాకపోవచ్చు కూడా. కాదు రమ్మగారు, నిమ్మకాయ మన జుట్టుకి టచ్ అయితే హెయిర్ తెల్లగా అయిపోతుంది అంటారు కదా. జుట్టుకి ఎందుకు టచ్ అవుతుంది? జుట్టు పైకి పెట్టుకుంటాం, మెడ మీద ఏముంటుంది? జుట్టు కింద ఉన్న జుట్టుకి ఏమంటదా? ఏమంటది? ఇంత నిమ్మరసం రాయము. పిండేశాక ఆ డిప్పని వెనక్కి తిప్పుతామా, ఆ డిప్పతో మోచేతులు, మోకాళ్ళు, మెడ తోముకోమని చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇదొక పద్ధతి. నేనేమనుకుంటానంటే, కొంచెం పంచదార, షుగర్ మీద దీన్ని అద్ది నిమ్మడిప్పని అంటే తిప్పేసిన తర్వాత ఎక్కువ జ్యూస్ ఉంటుంది, కొంచెమే సిట్రస్ ఉంటుంది, కొద్దిగానే సి విటమిన్ తాలూకు రసం ఉంటుంది, కొంచెమే. దాంతో రుద్దితే స్క్రబ్ లాగా పనిచేస్తుంది, కొంత మటుకు పనిచేయచ్చు. జనరల్ స్క్రబ్ చేసుకుంటామా మనం, కాఫీ స్క్రబ్ ఒకటి చెప్పాం. కాఫీ స్క్రబ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది కాఫీ స్క్రబ్. ఈమె నెక్కి కాఫీ గ్రౌండ్స్, అంటే ఇప్పుడు టీ పొడి వాడచ్చా అని అడిగారు లాస్ట్ టైం చాలా మంది. టీ పొడి కాదు, కాఫీ అని చెప్తుంటే ఓన్లీ కాఫీనే. ఫిల్టర్ కాఫీ చేసుకుంటాం. ఫిల్టర్ చేసేసాక డికాక్షన్ దిగిపోయాక పైన ఉండే రద్దు పొడి ఉంటుంది కదా, దాంట్లో ఒక్క చిటికెడు షుగర్, ఒక్క తేనె చుక్క, లేదా కాఫీ దాంట్లో తేనె చుక్క అయినా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా తడి పొడిగా ఉంటుంది, దాన్ని ఇట్లా అని దాంతో మెడ తోముకొని చూడండి. రెగ్యులర్గా చేయాలి ఇవి. టమాటా పెట్టి రుద్దటం, నిమ్మకాయ డిప్ప రుద్దుకోవటం, లేదా ఈ కాఫీ పెట్టి చేయటం. హెల్త్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ని కలిసినప్పుడు ఈ హెల్త్ ఇష్యూ వల్లే ఈ మెడ నల్లబడుతుంది అని తెలుసుకుంటే కనుక దానికి కావాల్సింది ఏదైనా క్రీమ్స్ అవి సజెస్ట్ చేస్తారు, అవి చెయ్యొచ్చు. మీరు ప్రధానంగా ఏంటంటే, మొహానికి ఏం చేసినా అది మెడకి కూడా చెయ్యాలని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఫేస్కి క్రీమ్ రాసుకుంటాం, ఏదైనా జనరల్గా ఏం చేస్తాము, మాయిశ్చరైజర్ రాస్తాము, పౌడర్ రాసుకుంటారు చాలా మంది చేసేది. కాంపాక్ట్ లాంటివి, సీసీ క్రీమ్, బీబీ క్రీమ్స్ ఇప్పుడు వచ్చినాయి కదా, సన్ స్క్రీన్ లోషన్స్. సన్ స్క్రీన్ ఖచ్చితంగా మెడకి రాసుకోవాలి. ఈ మొహంతో పాటు మెడని కూడా కవర్ చేసే ప్రాక్టీస్ చేయండి. అంటే టేకెన్ కేర్ ఆఫ్గా ఉండాలి, దాన్ని వదిలిపెట్టకూడదు. అదే కదా, బ్యాక్ నెక్ని. తర్వాత ఏంటంటే, ఈ గొలుసుల్ని ఇలా ఉంచకుండా పడుకునేటప్పుడు కనీసం ఇట్లా వెనక్కి తీసుకోవడం. చిన్నపిల్లలైతే మెడలో ఏమీ లేకుండా పడుకోబెట్టి, పెద్దవాళ్ళు మరి పెళ్ళిళ్ళు అయిన పిల్లలు సూత్రాలు అవి ఉంచుకుంటారు కదా, ఎక్కువ నగలు వేసేసుకోవద్దు. అంటే చెమట పట్టే రోజుల్లో నగలు తగ్గించుకోండి. చెమట ఎండాకాలం చెమటలు పోసేస్తాయి, మెడలో ఈ సూత్రాలు, దాంట్లో నల్ల పూసలు, మళ్ళీ ముత్యాలు, ఇంకో పైకో నెక్లెస్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ ఇప్పుడు అవి బాగా పెరిగినాయి. అవును, ఆర్టిఫిషియల్ జ్యువెలరీతో చెమట కనుక పోస్తే మెడ పాడైపోతుంది. అవునవును. ఏదో అకేషన్ వైజ్ గా వేసుకొని తీసేయాలి తప్ప, అకేషన్ వైజ్ గా వేసుకునేటప్పుడు జాగ్రత్త ఏం పడతారంటే, మనకి ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకుంటాం, ఎండాకాలమైనా మాయిశ్చరైజర్ అవసరమే. రాసుకుని ఫేస్ కి రాసుకునే పౌడర్ కాకుండా జనరల్ పౌడర్ ఇంకోటి ఉంటుంది మన దగ్గర, ఇప్పుడు కనపడతాయి కదా, పాండ్స్ అలాంటివి ఉంటాయి, పౌడర్ అద్దుకుని దాని మీద నగ పెట్టుకోండి. ఇదివరకు అలాగే కనిపించేవాళ్ళు, తెల్లగా కనిపించే. తెల్లగా చేయకూడదు, అంత తెల్లగా చేయకూడదు. మొహం ఎలా ఉందో మెడ కూడా అలాగే ఉండాలి, బట్ పౌడర్ అద్దుకోండి. అప్పుడు రాదంటారా? అంత రాదు, అంత డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే చెమటని ఈ పౌడర్ లాగేసుకుంటుంది, కొంత బాగుంటుంది.
ఆ తర్వాత ఇంటికి రాగానే వస్తువులు తీసేసి మొహంతో పాటు మెడ కూడా శుభ్రంగా కడిగేసుకోండి. కొంచెం రోజ్ వాటర్ లాంటివి అప్లై చేసుకోండి. తరచుగా రోజ్ వాటర్ అప్లై చేసినా కూడా మెడ నల్లబడదు. ఆ రోజ్ వాటర్లకి ఈజీ మెథడ్ ఏంటంటే మనకి గులాబెరీ అవి దొరికిన స్ప్రే దొరుకుతుంది. జుట్టు పైకి పెట్టుకుని మెడ మీద స్ప్రే చేసుకోండి. ఒక 2 నిమిషాల్లో ఆరిపోతుంది. అంటే ఇది మెడ నల్లగా ఉంటే ప్యాచీ స్కిన్ లక్షణం అనుకో. మనకి మోకాళ్ళు, మోచేతులు, ఈ వేళ్ల వెనక భాగాలు ఇవి నల్లగా ఉండే పద్ధతి ఉందనుకోండి. దీంతో పాటు వీటన్నిటిని ట్రీట్ చేయండి. తరచుగా ఒక చుక్క నూనె రాసి నలుగు పెట్టుకోవటం. నలుగు బాగా పనిచేస్తుంది. స్క్రబ్ చేసుకోవటం. ఈ నిమ్మడిప్ప పంచదార, కాఫీ పంచదార, లేకపోతే సోపు విత్ పంచదార. లిక్విడ్ సోప్స్ ఉంటాయి, మన ఒళ్ళు తోముకునే సబ్బులు ఉంటాయి కదా, క్రీమ్స్. ఆ క్రీమ్ మీద కొంచెం పంచదార వేసేసి కలపటం, మెడ చక్కగా తోమేయటం. ప్రతిసారి డ్రైగా ఉంచటమే మెథడ్ కాకపోవచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూ అయి ఉండొచ్చు. దాని మీద కొంచెం జాగ్రత్త పడి చూసుకోండి. మెడలు లావుగా ఉండి ఇట్లా మడత పడే చోట కూడా నల్లబడుతుంది. నెక్ ఎక్సర్సైజులు చేయండి. మెడ ఒక్క రవ్వ సన్నబడితే అంత నలుపు కనపడకపోవచ్చు. ఈ జాగ్రత్తలు వహిస్తూ ఉంటే క్రమంగా మెల్లిగా మన మెడ కూడా మొహపు రంగులోకి వస్తుంది. ఫేషియల్స్ అవి చేయించుకునేటప్పుడు, బ్యాక్ కూడా మనం ఇంట్లో స్క్రబ్ చేసుకునేటప్పుడు శ్రద్ధగా బ్యాక్ నెక్ కూడా చాలా కేర్ఫుల్గా చేయండి. తరచుగా ఒక చుక్క నూనె రాసి నలుగు పెట్టుకోవటం. నలుగు బాగా పనిచేస్తుంది. స్క్రబ్ చేసుకోవటం. ఈ నిమ్మడిప్ప పంచదార, కాఫీ పంచదార, లేకపోతే సోపు విత్ పంచదార. లిక్విడ్ సోప్స్ ఉంటాయి, మన ఒళ్ళు తోముకునే సబ్బులు ఉంటాయి కదా, క్రీమ్స్. ఆ క్రీమ్ మీద కొంచెం పంచదార వేసేసి కలపటం, మెడ చక్కగా తోమేయటం. ప్రతిసారి డ్రైగా ఉంచటమే మెథడ్ కాకపోవచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూ అయి ఉండొచ్చు. దాని మీద కొంచెం జాగ్రత్త పడి చూసుకోండి. మెడలు లావుగా ఉండి ఇట్లా మడత పడే చోట కూడా నల్లబడుతుంది. నెక్ ఎక్సర్సైజులు చేయండి. మెడ ఒక్క రవ్వ సన్నబడితే అంత నలుపు కనపడకపోవచ్చు. ఈ జాగ్రత్తలు వహిస్తూ ఉంటే క్రమంగా మెల్లిగా మన మెడ కూడా మొహపు రంగులోకి వస్తుంది. ఫేషియల్స్ అవి చేయించుకునేటప్పుడు, బ్యాక్ కూడా మనం ఇంట్లో స్క్రబ్ చేసుకునేటప్పుడు శ్రద్ధగా బ్యాక్ నెక్ కూడా చాలా కేర్ఫుల్గా చేయండి. సరిపోతుంది. నమస్తే. నమస్తే.